ఉన్నారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద గారిని, రాష్ట్ర అధ్యక్షులు సభాధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి గారిని ప్రార్థిస్తున్నాం. జాతీయ నాయకత్వం మాకు ఇచ్చినటువంటి ఆదేశం అయితే ఆ 6 కార్యక్రమాల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని బూత్ స్థాయిలో కూడా నిర్వహించడం మేము ప్రతి సంవత్సరం కూడా చేస్తూ వస్తున్నటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం మేము అనుసరించడం మాత్రమే కాదు, వారి చూపినటువంటి మార్గం ఏదైతే ఉందో, ఒక దార్శనికుడిగా వారు సమసమాజ స్థాపనకి వారు చేసినటువంటి కృషి ఏదైతే ఉందో, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గం వారికి సమాన అవకాశాలు లభించాలి అనేటువంటి తపన ఏదైతే వారిలో ఉందో, అదంతా కూడా భారతీయ జనతా పార్టీ విశ్వాసం అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇందాక నేను చెప్పినట్టుగా నిజంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే గౌరవించింది. వారికి భారతరత్న ఇచ్చిన, పార్లమెంట్లో వారి చిత్రపటాన్ని పెట్టిన, అదేవిధంగా వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలని కూడా పంచతీర్థులుగా అభివృద్ధి చేసిన, వారు ఉన్నటువంటి ఇల్లు ఇదే 26 అలీపూర్ రోడ్లో ఉన్నటువంటి గృహాన్ని సైతం దాన్ని అభివృద్ధి చేసిన, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ చేసింది. కానీ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 65 సంవత్సరాల అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు పట్టించుకోలేదు. అదేవిధంగా రాజ్యాంగానికి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడిచింది. వారు ఎన్నికల సందర్భంలో ఏమన్నారు, రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ మార్చివేస్తుందని చెప్పి వారు చెప్పారు. కానీ 106 సార్లు సవరణ జరిగితే దానిలో ఎక్కువ పర్యాయం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సవరణలు జరిగాయి.